తెలంగాణనే రీసెంట్‌గా కూటమి వచ్చినటువంటి ఈ ఏడాది పాలన సార్ ఇంకా రేపు 4వ తారీఖుకి ఏడాది అవుతుంది కాబట్టి, ఈ ఏడాదిలో దాదాపు 3-5 లాకప్ డెత్‌లు జరిగినాయి. దాంట్లో కూడా మళ్ళీ సరే దళితులు అంటారా, ఒక ఇద్దరు ముగ్గురు అగ్రవర్ణ మిగతా మెజారిటీ ఆఫ్ ద మళ్ళీ దళితులే ఉన్నారు. ఎందుకు అసలు లాకప్ డెత్స్ జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఎందుకు పోలీసులు ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? లేదంటే ఎమ్మెల్యేలో, మంత్రులు, లేదంటే ఎస్పీలో ప్రెజర్స్ వల్ల జరుగుతున్నాయి. ఎందుకు ఈ విధంగా చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో, దానికి సంబంధించి ఎలాంటి శిక్షలు వేయాలో అలాంటి శిక్షలు వేయాలి. తప్పులేదు, ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ఉండాలి, ఉంటుంది కూడా. కానీ ఒక మనిషిని ఇంకో మనిషి చంపే హక్కుని ఎవరు ఇవ్వకూడదు కదా. లేదు అసలు నువ్వు పోలీసు అయినా లేకపోతే ఇంకా దానికి ఇంకేమైనా పెద్దది ఉన్నా లేకపోతే ఇంకోటైనా ఇంకో మనిషి మీరు అన్నట్టుగా చంపే హక్కు లేదు. కానీ అక్కడ దాకా వీళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు? అసలు లాకప్ డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే లాకప్ డెత్స్ ఇదే సార్, 3rd డిగ్రీ వాడతారు అక్కడ లాకప్లోకి వెళ్ళిన తర్వాత. ముందు మామూలుగా లాకప్లో పెట్టి ఇంకో ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటారు. కొంతమంది పోలీసులు ఉన్నారు, మాటల ద్వారా మారుస్తారు. చాలా మంది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా. మోటివేట్ చేస్తారు. ఎందుకు రా నువ్వు పేదోడు, అనవసరంగా ఈ కేసుని నిన్ను ఎత్తినేసుకొని ఎవడో రావాల్సిన మనిషి వాడు రాకుండా వాడి తరపున నువ్వు వచ్చావు, వీడు చేసినాడు, వాడి తరపున వీడు వస్తాడు. వచ్చినోడికి పోలీసులు వాళ్ళు ఏం చెప్తారంటే ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్తారు. వీళ్ళ ట్రీట్మెంట్ దొరగారు చెప్పారు కాబట్టి అదిరిపోయే లెవెల్లో ఉంటుంది. దాన్ని తట్టుకోలేనివాడు ఏం చేస్తాడంటే చచ్చిపోతాడు. ఇది చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ సార్. పోలీసులు ఎందుకు చేస్తారంటే కొంతమంది ఆ విధంగా తయారైనటువంటి నరరూప రాక్షసులు ఉన్న పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. వాడికి అది ఒక శాడిజం. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మనం మేపుతూనే పోతా ఉన్నాం. వాళ్ళకి నిజంగా శిక్ష పడితే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ దాదాపు 1 నెల రోజులు జరిగినటువంటి ఈ ఘటనలో వారం రోజులుగా ఘటన బయటకు వచ్చి, ఇంకా నయం మీరు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని అడగలేదు. 1 నెల రోజులు ఎలా దాచిపెట్టారండి? అది రీసెంట్, అది జరిగి కూడా చాలా రోజులు అవుతుందంట. ఆ తర్వాత ఎవరో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అది ఎవరో కాదు, ఈ పోలీసుల్లోనే. ఎందుకంటే ఇంకొకటి ఎవరు తీయలేదు వీడియో, వీళ్ళే తీశారు. వీళ్ళే తీస్తే వీళ్ళలో వీళ్ళ గొడవలు వచ్చినాయి. ఎవడో ఒకడు ఏదో సమయంలో పోలీసులోనే గొడవలు అయ్యి ఏదో జరిగింది, ఆ తర్వాత బయటికి తీసే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు అందరూ పోయే కన్నా నేను ఇన్వాల్వ్ లేను, కానీ నా పేరు కూడా వస్తూ ఉంది, వీడియో నాకు తెలుసు కాబట్టి వాడు ఏం చేశాడు, చూసుకుంటారన్నట్టుగా తీసి పంపించేశాడు. రేపు అనవసరంగా అది బయటికి పంపకపోతే మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, వీటన్నిటికి వెళ్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎవరు ఏంటి అనేది కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళందరూ విచారణకు రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా. అది ఒక్కటే కాదు, సమాజంలో బ్లేమ్ అవుతాడు కదా. నెంబర్ 1, ఏమయ్యా నువ్వు ఏసీబీకి దొరికి సస్పెండ్ అయ్యావు, అదొక కేసు పోలీసులు అనుకుందాం. అలా కాదు, నువ్వు అన్నట్టుగా ఏంటది పోలీస్ స్టేషన్లో చనిపోవటం, దాన్ని ఏదన్నారు లాకప్ డెత్, అదో కేసు. అసలు ఇది బహిరంగ ప్రదేశంలో ఇదేమన్నా అరబ్ కంట్రీ వ్యవహారం అండి? మనం బహిరంగంగా పెట్టి వాడికి చేయి తీసేయండి, తల తీసేసేయండి, మెడ తీసేయండి అంటే ప్రజలందరూ మధ్య దీనిలో సమీక్షలో చేసాడు అనుకోండి, సమక్షంలో, అప్పుడు భయపడతారు అనుకుందాం. అక్కడున్న శిక్షలు అవి, బట్ ఇక్కడున్న శిక్షలు అవి కాదు కదా. అంటే పోలీస్ ఈస్ క్రాసింగ్ దేర్ లైన్, rollers are crossing their line. According to the rollers tune, police is dancing. పోలీసులు వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది, అలా లేరు. ఇప్పుడు ప్రభుత్వం ఏది చెప్తే అది చేయటానికి. వాళ్ళు రేపు వాళ్ళని శిక్షించేటప్పుడు వాడికి ఎవరు అడ్డొస్తారో కూడా చూడాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మినిమం 3-4 సస్పెండ్ కావాలి అక్కడ ఖచ్చితంగా. ఇద్దరు ముగ్గురు ఉన్నారు సిఐలు, అవ్వాలి. అవ్వకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం. తర్వాత మళ్ళీ వారాన్ని తీసుకుంటారా, 10 రోజులు తీసుకుంటారా, అరే మావాడే కదా మేమే కదా చెప్పింది, ఒక 6 రోజులు బయట ఉండు అనే దశలో ఉన్న పనిష్మెంట్ ఖచ్చితంగా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ తర్వాత చేయాలి. కానీ ఆయన విజిట్ కంటే వారం రోజుల నుంచి అరుస్తూ ఉంటే నిన్నెందుకు వెళ్ళారు? అసలు లోకల్ మినిస్టర్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాడు, అక్కడికైతే డబ్బులు వచ్చేది. జగన్ గారు పెట్టినటువంటి డోర్ టు డోర్ డెలివరీ తీసేసి ఆల్ డోర్స్ టు కమ్ టు ది రేషన్ డీలర్. సరే, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు ఒక వృద్ధురాలు ఆ రేషన్ కోసం వెళ్ళి చనిపోయినటువంటి ఒక స్థితిని కూడా మనం చూస్తూ ఇంకా ఎక్కువ అవుతారు సార్, ఇంకా ఎక్కువ అవుతారు. ఎందుకంటే మన ఇంటికి గవర్నమెంట్ సర్వీస్ ఈజ్ అట్ యువర్ డోర్ స్టెప్.
నీ ఇంటికే వచ్చేసి నీకేం కావాలి, ఏ పేపర్ కావాలి అని నీకు అన్నీ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీకు ఇచ్చిపోతున్నారు, ఇంక్లూడింగ్ రేషన్తో సహా, పెన్షన్తో సహా, ఇంకేమైనా ఉంటే అవి కూడా. ఇప్పుడు దాన్ని తీసేశారు మీరు. వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు ఒక 30,000 మందో ఏమో ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలన్నీ బీకేశారా? ఆ రేషన్ ట్రాలీలన్నీ తీసేశారా? ఏమన్నారు? రేషన్ని ప్రతిరోజు అమ్ముకునే రేషన్ షాప్ వాడికి నువ్వు బియ్యన్నీ వాడింటికి తోలేవు, గ్రామం మొత్తాన్ని వాడింటికి పొమ్మన్నారు. వాడు 4 రోజులు చూస్తాడు, 4 రోజుల తర్వాత రానోడికి ఆల్రెడీ వీడు అమ్మేసుకొని ఉంటాడు, వాడు వచ్చేసరికి అయిపోయింది కదా అంటాడు. అయిపోయింది ఇంకా. అంటే నువ్వు జనాలకి తిరిగే వ్యవహారం, పోయే వ్యవహారం, దానిలో ముసలోళ్ళు పోయే క్యూలో నిలబడి. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లోంచి కదలకుండా వాళ్ళ దగ్గరికే మనిషి వచ్చి ఇచ్చిపోతున్న నేపథ్యానికి ఇప్పుడు నడవలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు మొత్తం పోయి ఆడ నిలబడి మళ్ళీ ఆయన ఒక 50 మందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు రండి అన్నాడు అనుకో, మళ్ళీ రేపు పోవాలా. 3 రోజులు 4 రోజులు ఇస్తూ ఉంటారు. అసలు ఒక మంచి సిస్టమ్ తీసేసి నీకు ఎవడి మీద పగ? చనిపోయింది, ఇప్పుడు ఆవిడ చావుకి ఊడు బాధ్యత వహించాలి మళ్ళీ తిరిగి చుట్టుకునేది ప్రభుత్వానికే కదా కదా. ఇప్పుడు నువ్వు ఒక మంచి వ్యవస్థ నడుస్తూ ఉంటే ఆ వ్యవస్థను తీసేసి నేను నాకు నచ్చిన వ్యవస్థను పెడతానంటే నీకు నచ్చిన వ్యవస్థ ద్వారా ఇబ్బంది పడే కదా ఈ వ్యవస్థ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి దాన్ని తీసేయాలి, ఇంతే. పగ, కక్ష, ఈర్ష్య ఎవరి మీద? ఆ రేషన్ తీసుకునే వాళ్ళ మీద, రేషన్ నడిపే వాళ్ళ మీద, సిస్టమ్ను మార్చిన వాళ్ళ మీద. ప్రభుత్వాలకి కక్షలుంటే ప్రభుత్వం నడిపేవాడికి సమాజం మీద కక్ష ఉంటే సమాజం ఏం కావాలి? సొసైటీ మీద ఎందుకు సార్ కక్ష? సొసైటీ ఓట్లు వేస్తేనే కదా ప్రభుత్వాలనే ఫామ్ అయ్యి. అంటే అది ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఎవరైనా సరే ప్రజలు ఓట్లు వేస్తేనే కదా. దానికి మళ్ళీ ప్రజల మీద రివెంజ్ తీర్చుకోవడం అనేది కరెక్ట్ కదా. అది ఏ పార్టీ అయినా రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా ఒక మంచి పథకాన్ని కంటిన్యూ